తిరుప్పవై. తిరుప్పవై అంటే ఏమిటి? తిరుప్పవై గురించి ప్రాథమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు జవాబుల గోష్ఠియే తిరుప్పవై. తిరుప్పవై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడిని తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పవై వ్రతం. తిరుప్పవైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త్యమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పవై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పవై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి ఆండాళ్కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజు స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో మునిగి తేలిన వారిని ఆళ్వారులు అంటారు. 12 మంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన తన కూతురు గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తుల వారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్థమవుతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది. లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కానీ భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి. దాన్నే గోష్ఠి అంటారు. ఆండాళని ఎవరికి పేరు? గోదాదేవి. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పవై గానం చేస్తారు? సుప్రభాతం బదులుగా. ఏది అసలైన మంచి రోజని గోదాదేవి చెప్పినది? భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచి రోజు. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు? శ్రీ విష్ణు చిత్తులు. ఆళ్వారులు ఎంతమంది? 12 మంది. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది? భూదేవి. గోదాదేవి తిరుప్పవైను ఏ భాషలో గానం చేసింది? తమిళ భాష. తిరుప్పవై ఏ దివ్య ప్రబంధంలో భాగం? నాలాయిర్ దివ్య ప్రబంధం. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని? 108. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి? శ్రీవిల్లిపుత్తూరు. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు? దామం ఉదరం నందు కలవాడు కనుక. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత? 196 అడుగులు. లోకః సమస్తః సుఖినో భవంతు అనే భావన తిరుప్పవై ఎన్నవ పాశురంలో చెప్పబడినది? 3వ పాశురం. శ్రీ విల్లిపుత్తూరులోని రంగనాథ ఆలయంలో రాత్రిపూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు? తిరుసాదం. శ్రీ విష్ణు చిత్తుల వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్కు మొదట పెట్టిన పేరు ఏమిటి? కోదై. పెరియాళ్వార్ను భగవంతుడు ఏ అంశగా భావిస్తారు? గరుడాంశము. తిరుప్పవైను సంస్కృతంలో ఏమంటారు? శ్రీవ్రతము. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
పరమాత్మ చేతిలోని శంఖం వలె. శ్రీ వెంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకున్నది? మన్మధుని. తల్లి వద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది? సింహం పిల్ల వలె. తిరుప్పవై వ్రతంను ఆచరించుటకు అర్హత ఏమిటి? దృఢమైన కోరిక, పట్టుదల. కాలం కలిసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నప్పుడు తిరుప్పవై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు. మొదటి పాశురం. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది? దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసిపోతుందేమోనని. ధనుర్మాస వ్రతం పాటించేటప్పుడు చేయవలసిన పనులేవో చేయకూడని పనులేవో తిరుప్పవై ఎన్నో పాశురంలో చెప్పబడినది? 2వ పాశురం. తిరుప్పవై 3వ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది? వామనావతారం. ఆళ్వార్లకు మరో పేరేమిటి? వైష్ణవ భక్తాగ్రేసరులు, దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది? 3. మేఘాన్ని ఏ విధంగా మెరువమని గోదాదేవి శాసిస్తుంది? పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి? ఉత్తర మధుర. మధుర మీనాక్షి అని అనుకోకుండా ఉండడానికి. పెరునీర్ అంటే పెద్ద మనసున్నది అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది? యమునా నది. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి 4వ పాశురంలో చెబుతుంది? దానగుణం. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది? వర్షానికి. పరమాత్మ వద్దకు వచ్చేటప్పుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది? పరిశుద్ధులమై త్రికరణ శుద్ధిగా రావాలి. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పవై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి? 5వ పాశురం. విశ్వక్సేన అంశగా గల ఆళ్వార్ పేరేమిటి? నమ్మాళ్వారు. తిరుప్పవై 6వ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది? బుద్ధి వ్రతం. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది? పిల్లాయ్. తిరుప్పవై 6 నుండి 15 వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు? ఆళ్వార్లతో. గద అంశగా గల ఆళ్వారు ఎవరు? పూదత్తల్వారు. తిరుప్పవైలోని 7వ పాశురం ఏ దివ్య దేశంలో 2 సార్లు పాడతారు? శ్రీ పెరంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో. కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పవైలో ప్రస్తావించబడ్డాయి? భరద్వాజ పక్షులు. తిరుప్పవై 7వ పాశురంలో స్మరింపబడిన ఆళ్వార్ ఎవరు? కులశేఖర ఆళ్వార్. మనకు తెలిసిన మంచి విషయాలు 10 మందితో పంచుకోవాలని మనకు తెలియజేసే ప్రాణులేవి? పక్షులు. 8వ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది? నమ్మాళ్వారు. పశువులను ప్రాతకాలాన్ని చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పవైలో ఏమంటారు? శిరువీడు. భగవానుని కౌస్తుభాంశంతో పోల్చబడిన ఆళ్వార్ ఎవరు? కులశేఖర ఆళ్వార్. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు? కుంభకోణం. 11వ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది? ప్రీతి వ్రతం. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వార్ ఎవరు? పూదత్తల్వార్. 13వ పాశురంలో చెప్పబడిన గోపికల 2 ఎవరెవరికి చెందినవారు? శ్రీకృష్ణం, శ్రీరాముని వర్గం. 13వ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది? బకాసుర వధ. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి? త్యాగం. శ్రీవత్సం అంశగా గల ఆళ్వార్ ఎవరు? తిరుప్పని. తిరుప్పవై జిఆర్ అని ఎవరికి పేరు? భగవత్ రామానుజులు. తిరుప్పవై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి? నానేదనాయుడుగా అంటే దోషం నాయందే కలదు. శ్రీకృష్ణుడు కువలయాపీడమవును ఏనుగును సంహరించుటలో అంతర్ధానమేమిటి? అహంకారంను హతమార్చుట. 16వ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుచున్నది? దాస్యవ్రతం. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?
నందగోపుని. కోయిల్ అనగా కోన్ అనగా స్వామి, ఇల్ అనగా స్థానం, భగవంతుని నివాసం. నందుని ఏ గుణం గలవానినిగా గోపికలు కీర్తిస్తారు. దానగుణం. గోపికలు ఎంబెరుమాన్ అని ఎవరిని పిలుస్తారు? నందుడు. భగవానుని ధనురాంశగా గల ఆల్వార్ ఎవరు? తిరుమంగై ఆల్వార్. గోపికలు తమ వంశమునకు మంగళదీపమని ఎవరిని కీర్తిస్తారు? యశోద. శంపొర్క జలడి ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం కలవాడని గోపికలు ఎవరిని కీర్తించెదరు? బలరాముడు. నీలాదేవి ఎవరు? కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు. యశోద తమ్ముడు ఎవరు? కుంభుడు. భగవానుని ఖడ్గం అంశముగా గల ఆల్వార్ ఎవరు? పేయాల్వారు. ఆండాల్ అలంకరణలో విశేషమేమిటి? ఎడమవైపు కొప్పు, ఎడమ చేతిలో చిలుక. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసిన పాశురమేది? 18వ పాశురం. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి? 18వ పాశురం. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది? కువలయాపీడం. అశ్విని దేవతలు ఎవరు? ప్రజ్ఞాదేవి కుమారులు ఇద్దరు, నాసత్యుడు, ద్రన్నుడు. తిరుప్పవై 20వ పాశురం పారాయణ వల్ల ఏ లౌకిక కోరికలు తీరును? కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవితం. 23వ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి? మృగరాజగు సింహం. ప్రసిద్ధములైన 3 గుహల పేర్లేమిటి? అహోబిలం, పాండవుల గుహ, వ్యాసగుహ. పరమాత్మ వద్ద ఎట్టి వాసన ఉండును? సర్వగంధ, సర్వవిధ పరిమళములు. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశం చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు? గర్జన. కిరీటాలు ఎన్ని రకాలు? వాటి పేర్లేమిటి? 3. కిరీటం, మకుటం, చుతంసం. కపిత వృక్షం అనగా ఏ చెట్టు? వెలగ చెట్టు. 26వ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది? భోగవ్రతం. 26వ పాశురాన్ని ఏ దివ్య దేశంలో 2 సార్లు చదువుతారు? శ్రీ విల్లిపుత్తూరు. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు? పాంచజన్యం. 27వ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు? సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు. 27వ పాశురం నుంచి సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి? కూడారై ప్రసాదం. 108 వెండి గంగాలాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు. భగవంతుని శిరు పేరు? గోవింద. భగవానుని సుదర్శన చక్రాంశముగా గల ఆల్వార్ ఎవరు? తిరుమోలిలై ఆల్వార్. కృష్ణునికి గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది? సూర్యునికి కాంతికి గల సంబంధం. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు 28వ పాశురంలో పాడుతుంది? ఆవుల వెనుక. ధనుర్మాసంలో ఎన్నవ పాశురం చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయం కలదు? 27వ పాశురం. పొత్తామరై అడి అందమైన తామర పువ్వు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి? శ్రీకృష్ణునివి. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణం? దాసుని లక్షణం. అజాయమానః, పుట్టుకలేనివాడు అని పరమాత్మను గురించి పలికిన ఉపనిషత్తు వెంటనే మాట మార్చి ఏమని పలికెను? బహుదా విజాయతే, అనేక విధములుగా పుట్టుచున్నాడు. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారంను దాటించే ఓడ ఏది? విష్ణుపోతము. పరమాత్మ గొప్ప, ఆయన దాసులు గొప్ప, ఆయన దాసులే గొప్ప. 7 జన్మలనగా ఎన్ని జన్మలు అని అర్థము? ఎన్ని జన్మలకైనా అని అర్థం. 29వ పాశురంలో గోదాదేవి ఏ దివ్యదేశంను కీర్తించెను? అయోధ్య. వజ్గం అంటే ఏమిటి? ఓడ. ధన్వంతరి అవతారంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఏమి కలిగి ఉంటాడు? అమృత కలశం. 30వ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను? తిజ్గాల్ తిరుముగత్తు అనగా చంద్రుని పోలిన దివ్య తిరుముఖ మండలం గలవాడా. గోపికల దివ్యాభరణం లేవి? కృష్ణుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుటయే. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను? అని పుదువై, ఈ జగత్తుకే మణి వంటిది.
శ్రీ విష్ణు చిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను? పైం కమల తనైరియల్, నల్లని చల్లని తామర పూసలమాల. గోదాదేవి 30వ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను? పట్టార్ పిరన్ కోదై, శ్రీ విష్ణు చిత్తుల వారి గోదాదేవిని. తిరుప్పవై ఎటువంటి మాల? 30 తమిళ పాశురంలనే పూసలతో చేయబడ్డ మాల. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఆముక్తమాల్యద ఎవరి పేరు? గోదాదేవి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కళ్యాణం వర్ణింపబడినది? గోదాదేవి మరియు శ్రీరంగేశుల కళ్యాణం. భగవానుని వనమాల అంశగా గల ఆల్వార్ పేరేమిటి? తొండరపడిపోడి ఆల్వార్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.